రోజు రసం పప్పు సార్. ఎందుకు ఆ మెను చించాడు పడేనా? ఇది చించాడు పడేది పోతుంది అంతే కదా. మీరు 6 ఇవ్వాల్సింది 3-4 ఇస్తూ ఉన్నారు వారానికి. చికెన్ 175 గ్రాములు ఇవ్వాల్సింది 100 గ్రాములు 2 ముక్కలు 3 ముక్కలు ఇస్తూ ఉన్నారు. వరస్ట్గా చేస్తూ ఉన్నారు. ఆ వంటలు మీలోనే మీరు పోషించుతా ఉన్నారని నోర్మూసుకోమ్మా. మీరు చికెన్ చేయడం చేత కదా, నోర్మూసుగా పెద్ద మాట్లాడుతాడు. ఏ రోజు చట్నీ నేనా? ఇంకెందుకు ఆ కూరలన్నీ ఉండేది పండ్లాకనా? రోజు చట్నీ అన్నావు కదా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతాడు. బంగాళదుంప బఠానీ కర్రీ ఆదివారం సస్పెండ్ అవుతావు నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే. అర్థమవుతుందా? ఏమనుకుంటా ఉన్నారు అసలు? 2 కర్రీస్ ఉన్నాయి, ఏ రోజు 2 కర్రీస్ చేసిన దాఖలాలు లేవు. మీ ఇంట్లో అట్టే చేసుకొని తినండి. చట్నీ ఉంది కదా, అది అట్టే చేసుకొని తినండి. మీ ఆయన అప్పుడు సిగ్గు వస్తుంది మీకు. ఎంతమంది ఉన్నారు? పిల్ల మధ్యాహ్నం భోజనంకు ఎట్లమ్మా వస్తారు? క్యారియర్ పెడతారా వాళ్ళకు? ఒక కర్రీ చేసి ఇస్తారా పొద్దున పోయే వాళ్ళకు? టిఫినే తీసుకెళ్తా ఉంటారా మధ్యాహ్నం కూడా? ABCW ఎవరు? పర్చేజింగ్ కమిటీ అంతా మీరేనా? చూద్దాం. ఏమన్నా నీళ్ళు ఎక్కువ ఉన్నాయే? చట్నీయా ఇది నీళ్ళా? మా ఊర్లో ఇట్టుండదులే. అంతనా నీళ్ళా ఏమన్నా చట్నీ అంటారా? కొంచెం చిక్కగా చేయండి. మరీ అంతా అంటే ఎట్లా? ఏం చదువుతా ఉన్నారు? ఇంటర్ వాళ్ళు ఉన్నారా? డిగ్రీ పాలిటెక్నిక్ MSc వాళ్ళు ఉన్నారా? ఎక్కడుంది మెనూ బోర్డు మీది? ఈ లోపల ఉంది. ఇక్కడ బయట పెట్టకపోయారండి, లోపల ఉంటే ఇట్లా. ఆ మెనూ బోర్డు మీకు ఐడియా ఉందా? దాని ప్రకారం వస్తున్నాయా అన్నీ భోజనాలు? వస్తున్నాయా? మీరు చెప్పండి, పెద్ద పిల్లలు కదా. డౌట్ ఉంది. ఎవరం ఉండమ్మా, నేను భోజనాలు మాట్లాడుతుంటే నాకేం బిల్డింగ్ ఏం పని? నేను ఫుడ్ కమిషన్ చైర్మన్. ఫుడ్ గురించి ఆలోచిస్తా. మీరు బిల్డింగు అవి ఇవి అంటే ఇవన్నీ మేము చూడం కదా. మనం MRO కాడికి పోయి జ్వరం వచ్చింది ఇంజక్షన్ ఏమంటావా అంటారా? ఎవరిని ఏం అడగాలి? అది అడగాలి కదా. బిల్డింగ్ లేదు, మాకు జీతాలు రావడం లే, ఇవన్నీ మాకు సంబంధించినవి కాదు. ఫుడ్ మెనూ ప్రకారం వస్తుందా లేదా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. GOMS నెంబర్ 8 అని మీకు ఒక జియో ఇచ్చారు. ఆ జియో ప్రకారం క్వాంటిటీస్ క్వాలిటీ సక్రమంగా భోజనాలు మెనూ ప్రకారం డివైడ్ కాకుండా వస్తుందా లేదా అనేది మేము విచారిస్తాం. అవే ఇంకా మీరు ఏమేమో అన్నీ చెప్తే ఎట్లా చెప్పండి? భోజనాలు అన్నీ బాగానే ఉంటున్నాయా? ఉప్మా బాగుండదా? అవునా? ఇంకా ఏమేమి బాగుండవు? ఇడ్లీ బాగానే ఉంది. కొంచెం చట్నీనే అమ్మా, చట్నీ కొంచెం చూడండి మీరు. నేను మళ్ళీ మనిషిని పంపిస్తా. నేను పూర్వామిలోనే ఉండేది. మీ చట్నీ అట్లా నీళ్ళు ఏంది అది? ఇంకా ఇంకేమేమి ఇప్పుడు? ఇంకా చికెన్ బాగుండదా? ఎన్ని ముక్కలు వస్తాయి? 2 చెప్పండి. కర్రీ బాగుండదా? కర్రీ చేయి బాగుండవా? ఇంకా ఏమేమి కర్రీస్? 2 కర్రీస్ వస్తున్నాయి మధ్యాహ్నం. 1 కర్రీ చేస్తారా? మెనూ బోర్డు చూసారా మీరు? మెనూ బోర్డులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గోంగూర పప్పు వెజ్ కర్రీ ఒకటి రావాలి. రసం పప్పు నీళ్ళే. ఇంకా నైట్ కర్డ్ ఇస్తున్నారా మధ్యాహ్నం? నీళ్ళ మజ్జిగ. ఉప్మా వద్దా? ఉప్మా తీసేద్దాం. ఏం కావాలి? ఎగ్ రైస్ పెడదామా? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్స్ 3 times 4 times ఇస్తారా? ఓకే, నేను మళ్ళీ వస్తా. ఇప్పుడు చెప్పుతా కొన్ని. మీ BCW మేడంకు పెద్ద మేడం వస్తూ ఉన్నారు ఇప్పుడు, ఆమె గుర్తు చెప్తాను. మాట్లాడి మీకు మళ్ళీ వస్తాను నేను. మీ పేరమ్మా? ఏం ఫాలో కావడం లేదు నేను.
ఫాలో అవుతున్నారు. రసం ఎన్నిసార్లు ఉందమ్మా వారానికి మనకు మెనూలో? రసం ఒకసారి ఉంది సార్. మరి మీరు రోజు రసం ఇస్తూ ఉన్నారే, మెనూ ఫాలో కావడం లేదండి మీరు. బెండకాయ తినరు సార్. ఈ చట్నీ రోజు నీళ్ళ చట్నీ తప్ప వేరే తీయడం లేదు. చాలా దారుణంగా ఇస్తూ ఉన్నారు మీరు. మెనూ బాగాలేదు. మేమో ఇస్తారు నీకు ఈరోజు. సార్ నెక్స్ట్ టైం మెనూ డివైట్ అవుతా ఉంది పూర్తిగా. అమ్మా మీరు గుడ్లు 3-4 ఇస్తూ ఉన్నారు, 6 ఇవ్వాల్సినవి మేనేజ్ చేసుకోండి, నేను కాదన్నాంలే. అయ్యా కదా ఇంకా మంచినీళ్ళు అవన్నీ. ఇంకా మీరు మెనూ డివైట్ ఎట్లా చేస్తారు చెప్పండి. అమ్మా రెంటెడ్ బిల్డింగు, మీరేం రెంట్ కట్టడం లేదు. చికెన్ 175 గ్రాములు ఇవ్వాలా, ఎంత ఇస్తూ ఉన్నారు మీరు? 100 గ్రాములు ఇవ్వడంలే. సరే మీ అసలు మీ వాటిలో నేను కాదన్నాను, కానీ మధ్యాహ్నం కర్డ్ ఏ రోజున కర్డ్ ఇచ్చినారమ్మా మీరు? ఏ రోజున కర్డ్ ఇచ్చారా చెప్పండి? నీళ్ళ మజ్జిగ ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఆ మెను చించాడు పడేనా? ఇది చించాడు పడేది పోతుంది అంతే కదా. చించాడు పడేద్దాం మెను. అబ్బో అది కూడా తీసి పడేయండి. ఎందుకు నీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టేదానికి ఎందుకు పని లేకనా? ఏమ్మా చెప్పండి, నాకు అర్థం కావడంలే. పెద్ద పిల్లలు మా వాళ్ళు, రేపు పోయి బయట ఏం చెప్తారు? మీరు 6 ఇవ్వాల్సింది 3-4 ఇస్తూ ఉన్నారు వారానికి. చికెన్ 175 గ్రాములు ఇవ్వాల్సింది 100 గ్రాములు 2 ముక్కలు 3 ముక్కలు ఇస్తా ఉన్నారు. వరస్ట్గా చేస్తూ ఉన్నారు. ఆ వంటలు మీలోనే ముగ్గురా చేసేది, ఇద్దరా? సార్ ముగ్గురు అయితే వాచ్మెన్ 64 ఏళ్ళని తీసేసింది సార్. మాకు వాచ్మెన్ పెట్టాలి సార్. మీరు బోషించుతా అన్నారని నార్మల్స్కమ్మా. మీరు చికెన్ చేయడం చేత కదా? చికెన్ ఎందుకు సార్? నార్మల్స్గా పెద్ద మాట్లాడుతా ఉన్నావు, పెద్ద వరస్ట్ చేసి వస్తూ ఉన్నారు. ఆ చికెన్ అది ఏమ్మా చికెన్ చేయడం చేత కాకపోతే ఎట్లా? పెద్ద ఏందో పొడిచినట్టు మాట్లాడుతున్నావే. కొంచెమన్నా ఏమ్మా ఏమి నాకు అర్థం కావడం లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి కాదు ఇది ఉండేది. ఆ చట్నీ అది మీరు క్వాంటిటీ ఇస్తే కదా మా వాళ్ళు చేసేది. వాళ్ళు ఏం చేస్తాం మనం అనేదానికి లేదు. మీరు ఏమిస్తారో అది చేస్తారు. రోజు చట్నీనేనా? ఎందుకు ఆ కూరలన్నీ ఉండేది పనిలాకనా? ఉదయం చట్నీయే కదా సార్. కళ్ళు ఇట్రా, ఏంది ఇట్రా? రోజు చట్నీ అన్నావు కదా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతాడు. బఠానీ కర్రీ, బంగాళదుంప బఠానీ కర్రీ ఆదివారం. శనగపప్పుల పొడి, ఉడికించిన గుడ్డు, చింతపండు పులిహోర. ఈడ చట్నీ లేదు. ఉడికించిన గుడ్డు, ఇడ్లీ, వేరుశనగ చట్నీ. ఈరోజు చట్నీ. రేపు బుధవారం జీలకర్ర అన్నము కూరగాయలతో కూరగాయలతో కూర. చట్నీ కాదది. ఏమి బన్సీరవ్వ ఉప్మా, వేరుశనగ చట్నీ. ఈడ చట్నీ వచ్చింది. 3 సార్లే చట్నీ వచ్చేది, 4 సార్లు వస్తుంది. సరేలే సరే, ఏం కాదన్నం లేదు కదా. దానికేం మీరు పెసలేసేం చేయమనే ఉంది. పెసరపప్పు పొంగలి అన్నారు, మనం పులగన్నం చేస్తాం. అదేం పని? అదే చట్నీనే. చట్నీ నీళ్లు పోయింది సరిపోతుంది. నీళ్లు గుమ్మరిద్దాం. ఇన్ని ఎందుకు తిరగమాత పెట్టి నీళ్లు పోయి సరిపోతుంది. మీరు ఇవ్వాలా మా క్వాంటిటీసు. ఏం పేరు మీ పేరు? సస్పెండ్ అవుతావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే. అర్థమవుతా ఉందా? ఏమనుకుంటా ఉన్నారు అసలు? 2 కర్రీస్ ఉన్నాయి, ఏ రోజు 2 కర్రీస్ చేసిన దాఖలాలు లేవు. రోజు రసం తప్ప ఏం చేయడంలే. ఎన్నిసార్లు రసం ఉండేది మనకు? ఒక్కసారి ఉంది రసం. అన్నో ఇదో క్యాబేజీ కూర రసం. ఒక్కసారి రసం వచ్చేది, సాంబార్ వస్తుంది. ఏడుందండి మధ్యాహ్నం పూట రసం? ఏడుందండి అమ్మా నిర్మలమ్మ? ఏడుంది మధ్యాహ్నం పూట రసం? రోజు రసమే ఇచ్చేది మీరు. రోజు రసమే ఇస్తా ఉన్నాం. మా దొండకాయ కూర సాయంత్రం పూట అమ్మ ఉండేది. ఈడ క్లియర్గా ఉంది అమ్మ. అన్నము గోంగూర పప్పు కూరగాయలతో కూర. అన్నము గోంగూర పప్పు. సోమవారం కూరగాయల కూర. మంగళవారం పాలకూర పప్పు కూరగాయలతో కూర. బుధవారం వంకాయ కూర మెంతికూర పప్పు. గురువారం పాలకూర పప్పు కూరగాయలతో కూర. కూరగాయలు అంటే ఏముందమ్మా? ఏదో కర్రీ కదా, వెజిటబుల్స్ చేసేది. పొటాటా కూర. మధ్యాహ్నం పూట మీరు రోజు చేసేది రసమే. ఎందుకు ఇంకా బోర్డు అంటున్నా? GOMS నెంబర్ 8 అని ఒకటి ఇచ్చి పడేసిండాడ మొకాన. అది ఏదైనా అది ఫాలో అయితే కదా. పిల్లల పల్లెల్లో పడితే అమ్మా అది ఏంది? ఇది మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే ఎట్లా? మీ ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి కాదు ఉండేది. ఎగ్స్ ఉన్నాయి 6 ఇవ్వాలా, మీరు 3 or 4 ఇస్తా ఉన్నారు. సరే మెనూ మీ పరిస్థితులు నేను కాదన్నం లేదు. చికెన్ 175 గ్రాములు ఇవ్వాలి ఒక స్టూడెంట్కి ఒకసారి, అంటే 6 మందికి 1 కిలో. ఇంకా లెక్కసారి వేసుకో నువ్వు ఎంత ఇస్తా ఉన్నావు. కర్డ్ రోజు కర్డ్ ఉందమ్మా. మీరు కర్డ్ పెట్టే దాఖలాలే లేవు.
మీరు వంటలు రుచికి చేయాలమ్మా. ఏంది చికెను దరిద్రంగా చేస్తా ఉన్నారు చికెను. నేను వచ్చి చూపిస్తాను మీకు ఏముందా. చికెన్ బాగలేదని హాస్టల్ ఇదే. ఎట్ట చేసినా చికెన్ బాగుంటుంది. అది కూడా చికెన్ బాగుండడం లేదంటే మీకు లేదు పెట్టడం లే. మీ ఇంట్లో అట్టే చేసుకొని తినండి. చట్నీ ఉంది కదా, అది అట్టే చేసుకొని తినండి. మీ ఆయన అప్పుడు సిగ్గు వస్తుంది మీకు. అప్పుడు కానీ ఇంకేం చేయలేము. కొన్ని అమ్మా ఏమ్మా మీరు క్వాంటిటీస్ ఇస్తే వాళ్ళు చేస్తారు. ఆయిల్ చికెన్కి సంబంధించినవి కరెక్ట్గా ఇస్తే వాళ్ళు బాగా చేస్తారు. మీరు కూడా మనసు పెట్టి చేయాలా. మళ్ళీ 15 రోజులకి వస్తా నేను చెప్తా ఉన్నా. 15 రోజులకి ఇటుకు వస్తా, మళ్ళీ పిల్లలతో మాట్లాడతా. ఇట్టే ఉందంటే చెప్తా ఉన్నా, మార్చుకుంటాం వేరే వాళ్ళు. మీ ఇష్టం ఆ తర్వాత.